హలో అండి. ఈరోజు మా ఇంటి స్పెషల్ మునక్కాడ క్యాష్యూ కర్రీ అనమాట. ఇది మా ఇంట్లో కొంచెం డిఫరెంట్‌గా చేస్తాము. అందుకనే ఫస్ట్ మేము మునక్కాడలు ఉడకబెట్టేసుకుంటాం. ఉడకబెట్టేసుకొని ఇక్కడ మీకు వీడియోలో చూపెడుతున్నట్టుగా స్పూన్‌తో గానీ, లేదంటే ఇట్లా షార్ప్ ఎడ్జ్ ఉన్న గిన్నెతో గానీ ఇట్లా డ్రాగ్ చేస్తే మనకి ఆ మునక్కాడలకు ఉన్న గుజ్జంతా బయటకొచ్చేస్తుంది. మనం ఉడకబెట్టేటప్పుడే కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఉడకపెట్టుకుంటే ఏంటంటే, మనం తర్వాత అది చప్పగా ఉండకుండా ఉంటదనమాట. సో, మొత్తం ఇట్లా మునక్కాడలన్నీ ఇట్లా గుజ్జంతా సెపరేట్ తీసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులో మెయిన్‌గా ఆనియన్స్ అనమాట. మనం ఎంత గుజ్జయితే ఉందో అంతకి డబులేసుకున్నా బావుంటుంది ఆనియన్స్. లేదంటే అంత క్వాంటిటీయే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకుంటే చాలా బావుంటుంది. సో, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. బట్ మా ఇంట్లో కొంచెం ఆయిల్ తక్కువ తీసుకుంటాం గాబట్టి, ఏవైతే ఉడకబెట్టిన మునక్కాడ నీళ్లున్నాయో, ఆ మునక్కాడ నీళ్ళని కూడా పక్కన పెట్టుకున్నాననమాట. అండ్ పోపు విషయానికొస్తే అసలంత ఎక్కువ పోపు కూడా ఉండదు. అండ్ అలాగే మసాలాలు కూడా ఎక్కువేం వాడమనమాట. జస్ట్ ఆవాలు, పచ్చిమిరపకాయలు వేస్తాము పోపులో. అండ్ ఇంగువ కూడా. ఆ 3 ఫస్ట్ వేసుకుంటాము. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను. అందుకని మీకు ఆయిల్ వేడైనట్టు కనిపించట్లేదు. అండ్ వేయంగానే కూడా చిటపటలాడలేదు. బట్ ఆయిల్ చాలా వేడిగా ఉంది. అండ్ అది వేసిన తర్వాత ఇంక అలాగా మొత్తం నురగగా అయిపోతుందనమాట. ఈ నువ్వుల నూనెతో చెక్ చేసుకుంటూ ఉండాలి అదొకటి. బట్ నువ్వుల నూనెతో చాలా చాలా బావుంటుంది ఈ కూర. అండ్ అలాగే కొంచెం ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం క్యాష్యూస్ ఏసేసుకోవాలి. క్యాష్యూస్ యాక్చువల్‌గా ఇట్లా కూరలో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనము పక్కన ముందుగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. పక్కన పెట్టేసుకొని కూరంతా ఉడికిపోయిన తర్వాత పైన క్యాష్యూస్ ఏస్తే మనకి ఆ క్యాష్యూస్ మంచిగా చల్లారేటప్పటికి పడతాయి. అంటే లైక్ మూత పెట్టేస్తాం గదా! స్టవ్ కట్టిన తర్వాత. ఆ వేడి సరిపోతుందనమాట మొత్తం కూరంతటికి పట్టడానికి. లేదు నాకు ఇట్లా ఉంటేనా కూడా పర్వాలేదు బానే ఉంటుందనుకుంటే మీరు ఇట్లా వేసేసుకోవచ్చు క్యాష్యూస్ అనమాట. మంచిగా క్యాష్యూస్ అవి వేగిపోయిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్. నేనైతే చాపర్ యూజ్ చేస్తాను. సో, దాంతో అయితే చాలా ఫైన్‌గా చాప్ అవుతాయన్నమాట. ఆ ఆనియన్స్ వేసేసుకొని ఫుల్లుగా వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత కొంచెం అంతా ఉప్పు, పసుపు, కారము కొంచెం అంటే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. వేయించేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఎవ్రీ 2-3 మినిట్స్‌కి మనము మూత ఓపెన్ చేసి మంచిగా కలుపుకోవాలనమాట. కొంచెం దగ్గర పడింది అనగానే ఏదైతే మనం గుజ్జు రెడీ చేసుకున్నామో అది పక్కన పెట్టుకొని, దాంట్లో చింతపండు గుజ్జు చెప్పడం మర్చిపోయాను మీకు. కొంచెం అంటే కొంచెం నేను ప్రీవియస్‌గా చింతపండు గుజ్జు ఎప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటూ ఉంటాననమాట. ముందుగా ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఒకే ఒక్క స్పూన్ అనమాట. ఇక్కడ చింతపండు గుజ్జు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ నేను ఇది కూడా చూపెట్టొచ్చు కదా అని చెప్పి ఇది వేసి మీకు చూపెడుతున్నానంతే. చింతపండు వేసుకోకపోయినా పర్వాలేదు. మీకు కొంచెం పుల్లగా టేస్ట్ కావాలి అనుకుంటే మాత్రమే చింతపండు వేసుకోండి. లేకపోయినా కూడా చాలా బావుంటుంది కర్రీ. అండ్ చింతపండు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు చిన్నదంటే చిన్నదైనా బెల్లం ముక్క వేసుకోండి. లేదు అనుకుంటే ఏంటంటే కొంచెం పుల్లగా తగులుతూ ఉంటుంది గదా! అట్లాంటివి రాకుండా ఉంటాయన్నమాట. సో, మొత్తం చింతపండు వేసుకొని కలిపేసుకున్న తర్వాత కారం వేయడం మర్చిపోయాను. అందుకని ఇప్పుడు వేశాననమాట. సో, మొత్తం కలిపేసుకొని నేనెక్కడైతే వాటరేసానో అక్కడ మీరు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా చాలా ఎక్కువ పడతది దీనికి ఆయిలు. సో, మా ఇంట్లో ఆయిల్ తక్కువ తింటారని చెప్పాను గదండీ! దానివల్ల నేను వాటర్ వేశాననమాట. ఆ వాటర్ ప్లేస్‌లో మీరు ఒక 2 స్పూన్‌లు ఆయిలేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని, మళ్ళీ మూత తీసి 2 నిమిషాల తర్వాత ఏదైతే గుజ్జు మనం రెడీ చేసి పెట్టుకున్నామో మునక్కాడది, అది వేసేసుకొని శుబ్బరంగా కలిపేసుకోవాలనమాట. ఇంతేనండి. బాగా కలిపేసుకోవాలి. అంటే ఇది ఎంత మంచిగా వేయిస్తే అంత బావుంటుందనమాట కూర. చాలా ఈజీ చేయడము. ఒక్కటే ఒకటి ఏంటి అంటే, ఆ మునక్కాడలు ఉడకబెట్టుకునే దగ్గర గుజ్జు తీస్తాం గదా! అదొక్కటే కొంచెం పనిలా ఉంటుంది గానీ, మిగిలిందంతా 2 నిమిషాల్లో స్టవ్ మంచిగా గాలి మనం యూజ్ చేసే యుటెన్సిల్ కూడా థిక్‌గా ఉందంటే చాలు. అంటే ఈవెన్‌గా హీట్ స్ప్రెడ్ అయితే చాలనమాట. దాంతో మంచిగా చాలా వస్తుంది కూర. కాకపోతే ఏంటి అంటే బాగా కలుపుతూ ఉండాలి అంతే. అదొక్కటే ప్రాబ్లమ్. మొత్తం కూరంతా దగ్గర పడిపోయిన తర్వాత అంటే నాకిక్కడ కొంచెం అంటే కొంచెం వాటరొస్తుంది. మీకైతే ఆయిల్ తేలుతుంది. ఎక్కువ ఆయిల్ వాడతారు కాబట్టి. అట్లా అయిపోయిన తర్వాత కొత్తిమీరేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. అంతే అండి. మనం అట్లా కట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే మూత ఓపెన్ చేసి మొత్తం కొత్తిమీర కూడా కూరలో కలిపేసుకునేలా కూడా చేసుకోవచ్చనమాట.
చాలా ఈజీగా ఉంది కదా రెసిపీ. ఎవ్వరైనా ట్రై చేయొచ్చండి. అండ్ పిల్లలకి ఎస్పెషల్లీ మునక్కాడ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంటు. వాళ్ళకలా మునక్కాడలు తినడం రాదు కాబట్టి, ఇట్లాంటి కూర చేసి పెడితే ఏంటి అంటే, వాళ్ళు చాలా అంటే చాలా ఈజీగా తింటారనమాట. హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.